బ్రో, చాలా మందికి ఒక ఇల్యూజన్ ఉంటుంది. ఇఫ్ ఐ డోంట్ గెట్ అన్ H1B ఆర్ గ్రీన్ కార్డ్, మై అమెరికన్ డ్రీమ్ ఇస్ ఓవర్ అని. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ సెటిలింగ్ ఇన్ ద యుఎస్ వితౌట్ ఐదర్ ఆఫ్ దెమ్? ఎస్ బ్రో, నువ్వు వినింది నిజం. నాట్ వన్, నాట్ టూ, thousands of people are building successful lives here using smart legal alternatives. సో భయపడే ముందు లిసన్ టు దిస్ ఫుల్ వీడియో. ఇది మాలాంటి స్టూడెంట్స్ కి, మీలాంటి ఫ్రెండ్స్ కి ఒక సర్వైవల్ మాన్యువల్ లా ఉంటది. ద మిత్ ఓన్లీ H1B ఆర్ జీసీ మీన్ సెటిల్మెంట్. మనకి యుఎస్ అంటే ఎంఎస్ చేసి H1B వస్తుంది, తర్వాత జీసీ వచ్చి సెటిల్ అవుతామని అనుకుంటాం. బట్ గెస్ వాట్, H1B ఇస్ నాట్ గ్యారంటీడ్. జీసీకి ఇయర్స్ పడుతుంది, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ కంట్రీ లైక్ ఇండియా. అండ్ సో మెనీ పీపుల్ అన్ని డౌట్ చేస్తారు, ఇఫ్ ఐ డోంట్ గెట్ H1B మై గేమ్ ఈజ్ ఓవర్ హియర్ అని. షార్ట్ ఆన్సర్ ఇస్ నో, బట్ యూ నీడ్ టు ప్లే ద గేమ్ వెరీ డిఫరెంట్లీ. ఆప్షన్ 1, డే 1 CPT ప్లస్ కెరియర్ స్విచ్. సమ్ యూనివర్సిటీస్ ఆఫర్ డే 1 CPT, అంటే వర్క్ ఫ్రమ్ డే 1 ఆఫ్ యర్ సెకండ్ మాస్టర్స్. ఇది ఒక రీసెంట్ ఆప్షన్ లా ఉంటుంది if your OPT is expiring or H1B didn't get picked. బట్ షేడీ యూనివర్సిటీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ వెరిఫై అక్రిడిటేషన్, కోర్స్ ఫార్మాట్ అండ్ సర్వీస్ స్టేటస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, చూస్ అ కెరియర్ పాత్ దట్ హ్యాస్ డిమాండ్. ఎగ్జాంపుల్స్: డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, హెల్త్ కేర్, ఐటీ, AI. Day 1 CPT is not your final game. It's a bridge between survival and finding a better employer. ఆప్షన్ 2 వచ్చేసి మ్యారీ అ యుఎస్ సిటిజన్, ద రియాలిటీ. ఈ టాపిక్ మీద చాలా మీమ్స్ అండ్ జోక్స్ ఉంటాయి, బట్ లెట్స్ టాక్ రియల్. ఎస్, మ్యారేజ్ టు అ యుఎస్ సిటిజన్ క్యాన్ లీడ్ టు గ్రీన్ కార్డ్, బట్ దాట్ డజంట్ మీన్ ఫేక్ మ్యారేజ్ ఇస్ అ షార్ట్ కట్. USCIS వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. యు నీడ్ ప్రూఫ్ ఆఫ్ రియల్ రిలేషన్షిప్, ఫోటోస్, జాయింట్ అకౌంట్స్, లివింగ్ టుగెదర్ అన్ని. ఫేక్ మ్యారేజ్ చేసావనుకో, లైఫ్ టైప్ బ్యాన్ ప్లస్ జైల్ టైం. సో ఓన్లీ కన్సిడర్ దిస్ ఇఫ్ ఇట్స్ రియల్ లవ్, నాట్ ఫియర్ బేస్డ్ ఇమిగ్రేషన్. ఆప్షన్ 3 వచ్చేసి సెల్ఫ్ స్పాన్సర్షిప్ వీసాస్, EB1, EB2, NIW, O1. మీరు ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే, లైక్ రీసెర్చ్, పబ్లికేషన్స్, పేటెంట్స్, అవార్డ్స్, you can actually sponsor yourself for a green card. EB1 is for researchers, PhDs, Nobel-like profiles. EB2 NIW for people whose work is in national interest. O1 is for extraordinary people in arts, science or sports. ఇది ఈజీ కాదు, బట్ ఇఫ్ యూ ప్లాన్ ఎర్లీ యూ కెన్ బిల్డ్ దట్ ప్రొఫైల్ డ్యూరింగ్ MS ఆర్ జాబ్. ఆప్షన్ 4 వచ్చేసి మ్యారీ సమ్వన్ విత్ అ GC ఆర్ H1B. If your spouse already has a GC or H1B, you get derivative benefits. H4 visa with EAD, employment authorization, or family-based GC through marriage. This is actually how many people settle quietly. No hype, no lottery, just through relationships plus planning. Option 5 వచ్చేసి move to Canada, come back through L1 or TN. Bro, చాలా మంది US లో సెటిల్ అవ్వలేకపోతే కెనడాకి వెళ్తారు. వై? బికాస్ కెనడాలో PR రావడం చాలా ఈజీ, అండ్ వన్స్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ దేర్, US కంపెనీస్ క్యాన్ బ్రింగ్ యూ బ్యాక్ వయా L1 వీసా, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ లో. సో L1 డజంట్ నీడ్ అ లాటరీ యాజ్ వెల్, అండ్ యూ స్టిల్ గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ప్లస్ వర్క్ రైట్స్. Some Indians also use the TN visa if they get Canadian citizenship to work in the US. స్మార్ట్ రౌట్ కదా బ్రో. US లో సెటిల్ అవ్వడం అంటే H1B లేకపోతే ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది కొన్ని రోజులు, బట్ ఇది మాత్రం నిజం కాదు. దేర్ ఆర్ మల్టిపుల్ డోర్స్, యూ జస్ట్ నీడ్ ద మ్యాప్ ఫర్ ఇట్. సమ్ పీపుల్ గెట్ లక్కీ ఇన్ ఫస్ట్ ట్రై, సమ్ టేక్ 6 years, సమ్ గో టు కెనడా అండ్ కమ్ బ్యాక్, అండ్ సమ్ ఫైండ్ లవ్ హియర్ అండ్ సెటిల్. Your journey may not look like others, but that doesn't mean that it's invalid. Just don't make decisions out of fear. Learn your options, fight smart, and not just hard. మీ డౌట్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తా. ట్యాగ్ యువర్ ఫ్రెండ్ హూ ఈస్ స్టక్ ఇన్ దర్ H1B ప్యానిక్. అండ్ ఇంకా, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ స్టేయింగ్ ఇన్ ద US ఫర్ లాంగ్ టర్మ్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, బికాస్ మీకు ఎవరు చెప్పని రియల్ ట్రూత్ ఇక్కడ తెలుస్తుంది.
We are not just surviving the system, we are mastering it together. This is CK Chandu Kongara signing off.